ప్రగతి నగర్ ఫౌండర్ మెంబర్గా ఉన్నారు. ఆ సార్ యొక్క ముందు చూపు ఆలోచనతోటి ఈ ప్రగతి నగర్లో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఇక్కడ స్కూళ్ళు, హాస్పిటల్, కాలేజ్ కట్టించారు. ఇక్కడ 2012 నుంచి ఒక అర్ఫన్కి, సెమీ అర్ఫన్స్కి, పూర్ పీపుల్కి, అందరు స్టూడెంట్స్కి ఒక స్కూల్ ఉంది. అందులో ప్రజెంట్గా 850 మంది ఉన్నారు. అందులో చదువుకొని కంప్లీట్ అయిన వాళ్ళు మొత్తం 2000 స్టూడెంట్స్ దగ్గర దాకా ఉన్నారు. ఈ ప్రగతి నగర్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉత్తమ జాతీయ విలేజ్గా గ్రామ పంచాయతీ అవార్డు తీసుకుంది. ఎందుకంటే నో ఆల్కహాల్, నో స్మోకింగ్, నో ప్లాస్టిక్, పర్యావరణ హితంగా తీసుకొని పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో వీళ్ళు ఎంతో కృషి చేశారు. దీనికి అంటే ముందు వరుసలో దయాకర్ రెడ్డి గారు, అదేవిధంగా బాల వెంకటేశం సారు, కృష్ణారావు సారు ఉన్నారు. నరేష్ సార్ విషయం ఏంటంటే సార్ గారు సింపుల్ కనిపిస్తున్నాడు కానీ సారు యూకేలో PhD చేసి వచ్చారు. ఇక్కడ ప్రగతి నగర్ ఇక్కడ ఉన్న స్కూల్కు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్గా ఉన్నాడు. ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకి స్వాగతంగా సుస్వాగతం. వారితో పాటు బైరి అచ్యుత్ మీకు అందరికి పరిచయమే, అన్న కూడా స్టేజ్ మీదకి రావాలి. సుజాత వదిన కూడా స్టేజ్ మీదకి రావాలి. నరేష్ అన్న కూడా స్టేజ్ మీదకి రావాలి. రారల్ల నాగరాజన్న గ్రేటర్ హైదరాబాద్ MNS అధ్యక్షులు ఇచ్చేసి ఉన్నారు. అన్నకి కరతాల ధ్వనాలతో స్వాగతం పలుకుదాం. అన్న ఎక్కడున్న ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షతగా ఓవర్ టు బైరి నరేష్ అన్న. సందీప్ దేశంలోని ఒకే ఒక యూనివర్సిటీ ముంబైలో ఉంది. ఆ యూనివర్సిటీలో మాస్టర్స్ చేసిన తెలంగాణ ప్రాంత అరుదైన వ్యక్తి. దాని ఇప్పుడు సైకాలజీ కౌన్సిలర్గా పనిచేస్తున్నాడు. వివిధ యూనివర్సిటీలో అత్యుత్తమ ర్యాంకులు కూడా సాధించాడు. మన సంఘం ఆధ్వర్యంలోనే దండలు మార్చుకొని సావిత్రిబాయి పూలే పుట్టినరోజు నాడు చాలా నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి సందీప్. తనకు యూత్ జనరల్ సెక్రటరీగా తాను ఉన్నాడు. అలాగే అచ్యుత్ రాజు నిజాం కాలేజీలో డిగ్రీ చేసి, ఏవి కాలేజీలో MCom చేసి, కాకతీయ యూనివర్సిటీలో MSc చేసి, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో మ్యాజిక్ డిప్లొమా చేసి, ఇప్పుడు ఉస్మానియా పరిధిలో వనపర్తిలో LLB లా సెకండ్ ఇయర్ చేస్తూ నిన్న ఒక ఎగ్జామ్ రాసి రేపు ఒక ఎగ్జామ్ పెట్టుకొని ఈరోజు ఇక్కడ మనతో ఉన్నటువంటి అచ్యుత్ తమ్ముడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాతో పాటు సుజాత టీచర్ నాతో పాటు ఫౌండర్గా ఉండి తన సెలవులన్నీ సమాజం కోసం ఇస్తుంది. నాకు వీలైనంత వెసులుబాటుని ఇస్తూ కుటుంబాన్ని నిర్వహిస్తుంది. నన్ను ఉద్యోగం వైపు వెళ్ళనవసరం లేకుండా తానే పెళ్ళైనాక 5 సంవత్సరాలు కష్టపడి చదివి చిన్న బాబును కూడా వదిలి ఉస్మానియా క్యాంపస్ ఇటువంటి 2 years ఉస్మానియాలో ఉండి MA హిందీ చేసుకుంటూ DSc ప్రిపేర్ అయ్యి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 100లోపు ర్యాంకు సంపాదించి ఓపెన్ కేటగిరీలో హిందీ టీచర్గా తాను ఉద్యోగం సంపాదించింది. నేను జైలుకి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కోట్ల చుట్టూ తాను అచ్యుతు చాలామంది ఇక్కడ వారణాసి నుంచి లోకేష్ వారికి, రాకేష్ నుంచి వేదాంత ఊరికి చాలామంది కష్టపడ్డారు. ఆ తర్వాత నాస్తికోద్యమంలో వచ్చిన చిన్న సంక్షోభం వల్ల నువ్వు మీడియాకు వెళ్ళొద్దు, నువ్వు ప్రజల్లోకి వెళ్ళొద్దు, నువ్వు ఒక 7-2 ఏళ్ల పాటు ఇంట్లోనే ఉండాలి అని నాస్తికోద్యమం నాపై ఆంక్షలు విధించినప్పుడు మా ఆవిడ నువ్వు ఆగలేవు, నేను ఆపలేరు అని చెప్పి మనము ఆ తర్వాత ఒక 2 ఏళ్ళు ఆగి ఉన్నాము. ఆ టైంలో నాస్తిక సంఘం సోదరులు నరేష్ అన్న ఉంటే మన సంఘానికి రక్షణ లేదు, భద్రత లేదు, అభద్రత, భయం ఉంది, మనం ఎవరు ఏం చేసినా క్రెడిట్ ఆయనకే పోతుంది, పేరు ఆయనకే పోతుందని చెప్పి కొంచెం ఎక్కడో మనసు నచ్చుకొని నా వల్ల నన్ను ఆ సంఘంలో నుంచి తొలగించారు. నేను ఆ తొలగింపును స్వీకరిస్తున్నాను, స్వాగతిస్తున్నాను.
సంఘ నియమ నిబంధనలు అతిక్రమించిన వాళ్ళపై చర్యలు తీసుకోవడం ప్రతి సంఘానికి ఉండే హక్కు, స్వేచ్ఛాది అంతర్గత ప్రజాస్వామ్యం. సో ఆ తర్వాత సెప్టెంబర్ 17న నేను మా ఆవిడ కలిసి మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని స్థాపించాము. ఒక 2 నెలల పాటు ఘర్షణ పడ్డాము, ఇద్దరం మేధోమదనం చేశాము, ఏడ్చాము, బాధపడ్డాము. ఎందుకు 28 సంవత్సరాలు పనిచేసిన సంఘం మనల్ని అర్థం చేసుకోలేదు, ఆపద కాలంలో మన వెన్నుతట్టి ఉండలేదు, మనతో ఉండలేదు. మన పెళ్ళి ఈ సంఘంలో చేసుకున్నాం, మన పిల్లలు పుట్టిన పండుగలు ఇందులోనే చేసుకున్నాం. నీ ఉద్యోగం వచ్చాక మొదటి శాలరీలో నుంచి 20,000 రూపాయలు సంఘానికే ఇచ్చాము. నాకు 2005లో ఉద్యోగం వస్తే అప్పుడు కూడా ఈ సంఘానికే ఇచ్చాము. అయినా సంఘమే జీవితం అనుకున్న మనకి సంఘమే మనల్ని దూరం పెడితే ఎలా అని చాలా బాధపడ్డాము. ఆ క్రమంలో మా ఆలోచనలోంచి, మా ఇద్దరి ఆలోచనలోంచి పుట్టిందే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం, MNS. మరిన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. చాలా సమయం ఇక్కడ ఉన్నాము. జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ కోసం చెప్తున్నాము. మాకిద్దరు మగపిల్లలు. మేము మా ఇద్దరి జీవితాలని మూఢనమ్మకాలపై ఈ సమాజాన్ని మేల్కొల్పడానికి కేటాయించాలని కంకణం కట్టుకున్నాము. ఆ క్రమంలో ఆమె ఆదాయంలో ప్రతి నెల సగం ఆదాయాన్ని మన సమాజ చైతన్యం కోసం ఆమె ఖర్చు చేస్తుంది. నేను నా 100% ఆదాయాన్ని సమాజం కోసమే ఖర్చు చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఆమెకున్న మిగతా సగం ఆదాయంలో నుంచి కూడా మేము తీసుకునేటువంటి పొలం కానీ, స్థలం కానీ, చేసే నిర్మాణం కానీ మేము మా సొంతంగా ఇల్లు కట్టుకోవాలని మేము ఈరోజు కలలుగా లేదు. కానీ ఇక్కడికి వచ్చాక ఈ భవన్ చూసినాక అనిపించింది, అసలు ఇలాంటి భవనం ఒకటి కట్టుకొని కింద ఒక రూమ్లో మేము బతికేసి ఈ ఎప్పుడు మీటింగ్లో ఇదొక ఓపెన్ డాన్స్, మా ఇల్లు కూడా ఇలాగే ఉండాలి. మాకంటే 10-20 సంవత్సరాలు పెద్దవాళ్ళు ఆల్రెడీ మార్గం వేసి ఆచరణలో చూపిస్తూ ఉన్నారు. సో ఆ మార్గంలో మేము కూడా వెళ్ళాలని ఇక్కడికి వచ్చిన రోజు నుంచి అనునిత్యం ఇదే ఆలోచిస్తున్నాము. ఆమె మొన్న స్కూల్ అయిపోయినాక బయలుదేరి వచ్చింది. ఆమె నేను కలిసే ఇక్కడికి వచ్చాము. ఒకరోజు ముందే ఇక్కడికి వచ్చాము. మొదటి రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది. ఇక మేము ఇలా డిసైడ్ అవుతూ ఉన్నాం, సారు తన పిల్లల్నే కాదు, ఈ సమాజంలో చదువులేని తల్లిదండ్రుల పిల్లల్ని, సమాజం కోసం పనిచేసే ఉద్యమకారుల యొక్క పిల్లల్ని, లేదా సింగిల్ పేరెంట్ అమ్మ కానీ నాన్న కానీ లేని పిల్లల్ని, అలాగే పూర్తిగా తల్లిదండ్రులు లేని పిల్లల్ని వందలాది మందిని పోషిస్తూ చదివిస్తూ తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే 2,000 మంది వెళ్ళారు. అందులోంచి ఒక 40-50 మందిని మనం చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళే వండుతున్నారు, వాళ్ళే వ్యాన్ తీసుకుపోయి సరుకులు పట్టుకొస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, మెటీరియల్ చేస్తూ ఉన్నారు, ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు, స్టడీ అవర్ నిర్వహిస్తున్నారు, మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు, ట్యూషన్స్ చెప్తున్నారు. వాళ్ళు చేస్తున్న పనిని చూస్తుంటే చాలా ముచ్చటేసింది. ఇంకో 10 ఏళ్ల తర్వాత మా బతుకు ఎలా ఉండాలో మార్గం చూపించిన ఈ ప్రగతి నగర్కి తలవంచి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మన క్యాంపును ఉద్దేశించి డాక్టర్ నరేష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అంటే ఆల్రెడీ నేను నిన్న మన మీటింగ్ని అడ్రస్ చేశాను. సో దాదాపు నేను చెప్పవలసిన విషయాలన్నీ కూడా నిన్ననే షేర్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడానికి మా సెక్రటరీ దయాకర్ గారు ఉన్నారు, వారు మాట్లాడతారు. సో ఒక్క విషయం నేను చెప్తాను. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, సైన్స్ అనేది ఈ సమాజానికి చాలా అవసరము. సో ఈ మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా కానీ సైన్స్ ప్రచారంలో చాలామంది ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. వాస్తవంగా సమాజంలో నిజం చెప్తే అదొక పెద్ద విషయం. దాడులు జరగడానికి, తన్నులు తినడానికి ఇవన్నీ కూడా సహజంగా జరుగుతున్నాయి. కానీ ఇది ఒక నిజంగా MNS ద్వారా మీ టీం చేసేటువంటి కృషి నిజంగా అభినందనీయం. మనం ఎక్కడ కూడా దీని ప్రచారంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కూడా ఈ ఉద్యమాన్ని ఏ రూపంలోనైనా కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు, ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందనేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇక రెండో విషయం వచ్చేసి, మేము ఇక్కడ ట్రస్ట్ ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ ద్వారా సైన్స్ని ప్రచారం చేయడంలో
పిల్లలకి క్యాంపులు కానీ వివిధ రకాల యాక్టివిటీస్ కూడా నిర్వహిస్తూ ఉన్నాము. అది నిన్న కూడా నేను మెన్షన్ చేసిన. దాంతోపాటు మహనీయులకు సంబంధించినటువంటి జయంతి కార్యక్రమాలు, వర్ధంతి కార్యక్రమాలు, దాంతో పాటుగా ముఖ్యమైనటువంటి దినోత్సవాలను మేము నిర్వహిస్తున్నాము. మొన్న రీసెంట్గా కూడా ఇందాక నరేష్ గారు చెప్పారు, February 28 సైన్స్ డేని పురస్కరించుకొని ఇక్కడ మేము మా పిల్లలకి ఒక సెమినార్ నిర్వహించాము. ఆ రోజు నరేష్ గారు వాళ్ళ టీం వచ్చేసి కొన్ని కార్యక్రమాలు మ్యాజిక్ల ద్వారా పిల్లలకి తెలియజేయడం జరిగింది. ఈ నెలలో కూడా వచ్చే నెలలో April 14 అంబేద్కర్ జయంతి మేము మా ప్లాట్ఫామ్స్లో మేము నిర్వహిస్తూ ఉన్నాము. అయితే మా అప్పీల్ ఏంటంటే ఇక్కడ చాలామంది వచ్చారు, దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మా కార్యక్రమాలలో మీరు కూడా రెగ్యులర్గా రావచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు సంబంధించినటువంటి మీ సందేశాన్ని కూడా మా పిల్లలకు అందజేస్తే చాలా బాగుంటుందని మేము ఆశిస్తా ఉన్నాం. ఇది మిత్రులారా, April 14 కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం గురించి కూడా నేను నరేష్ గారి ద్వారా మేము మెసేజ్ పాస్ చేస్తాము. ఇక్కడ ర్యాలీతో పాటుగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుందాం అనేసి మేము అనుకుంటున్నాము. అవన్నీ కూడా మీకు మెసేజ్ రూపంలో పంపిస్తాం. ధన్యవాదాలు. తప్పకుండా MNS సభ్యులు ప్రగతి నగర్ కమిటీ నుంచి, సుందరయ్య భవన్ నుంచి, లీలా సుందరయ్య ఫంక్షన్ హాల్ నుంచి, ప్రగతి స్కూల్ విద్యానికేతన్ నుంచి, పీపుల్స్ ప్రోగ్రెసివ్ ట్రస్ట్ నుంచి మీరు చేసే ప్రతి సేవా కార్యక్రమంలో, చైతన్య కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న MNS సభ్యులు, నాయకులు తప్పకుండా మీ తోడుగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రారల్ల నాగరాజు గారు తన పరిధిలో దాదాపు 800 మంది MNS సభ్యులు, నాయకులు ఉన్నారు. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ 3 జిల్లాల కమిటీలు తన కంట్రోల్లో ఉన్నాయి. మరి 700-800 మంది కార్యకర్తలు కలిగిన మన సంఘంలో అత్యంత ధనవంతుడు మన రారాల నాగరాజు అన్న. ఎందుకంటే ఎంతమంది కార్యకర్తలే నిజమైన ధనం, నిజమా కాదా? మరి వాళ్ళ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో April 14న సుందరయ్య భవన్ వాళ్ళు నిర్వహించే కార్యక్రమానికి వాళ్ళకి రావడం వీలు రాకపోవచ్చు అనుకుంటా. వీలు చేసుకోండి, ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద ప్రోగ్రాం. ఈ రాష్ట్రంలోనే ఎవరు చేయని ప్రోగ్రాం, ఎవరు చేయలేనంత పెద్ద ప్రోగ్రాం, ఖర్చు లేకుండా చేస్తున్నాడు. నాకు కూడా వింతగా ఉంది. సో April 14th తన ప్రణాళిక, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ప్రణాళిక వివరించాలని, తాను 2 నిమిషాలు మాట్లాడాలని, తన అనుభవాల్ని, ఆలోచనలు పంచుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రారాల నాగరాజు గారిని కోరుతున్నాను. ముందుగా వేదిక అలంకరించిన పెద్దలందరికీ జైవి. ముందు కూర్చున్న మ్యాజిక్ శిక్షణ తరగతిలో పాల్గొని నేర్చుకుంటున్న అందరికీ అభినందనలు. మేము 3 రోజులు ఆలస్యంగా వచ్చాము, క్షమించాలి. ఆరోగ్యరీత్యా కొంచెం బాగాలేకపోయాను. ఇంకొకటి అతి ముఖ్యంగా ఈ మ్యాజిక్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న నిర్వహణ కమిటీకి చాలా చాలా ధన్యవాదాలు, అభినందనలు. అలాగే April 14th ఇది గత 3 నెలలుగా దానిపైనే వర్క్ జరుగుతుంది. కమిటీలు వేసాము, చాలా పెద్ద ఎత్తున చాలా ఘనంగా చేయాలని అనుకున్నాము. లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మంది వచ్చారు. ఒక 200 మంది 300 మందితో నూతనంగా ఏర్పడిన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సెప్టెంబర్లో ఏర్పడింది. ఒక 6 నెలల తర్వాత ఏప్రిల్లో ఒక కార్యక్రమం అనుకున్నప్పుడు పర్వాలేదు, ఒక 300 మంది వస్తే చాలా అనుకున్నాము. అలాగే ప్రణాళికగా సిద్ధం చేస్తూ పేరుని అందరికి కాల్ చేస్తూ పిలిస్తే మనకు తెలియకుండానే 1200 మంది వచ్చారు. కమిటీలు వేస్తున్న కొద్దీ జిల్లా వారిగా జిల్లా అధ్యక్షుల కృషి, వారందరికీ ధన్యవాదాలు.
ఈసారి మళ్ళీ అదేవిధంగా ఒక 1500 మంది అనుకుంటున్నాము. అంచనా కొంచెం పెంచుకున్నాము, కానీ అది ఎంత సాధ్యపడుతుందో తెలీదు. ఈసారి ఇంకొంచెం ముందంజగా మీరందరూ ఉండొచ్చు. ఒక్కొక్కరికి 1000 మంది గ్రూపులు ఏర్పాటు చేశాము వాట్సాప్లో. అది ఎలా ముందుకెళ్తుందో చూడాలి. ఇప్పటివరకు అయితే 15 గ్రూపులు వేసాము. ఒక్కొక్క గ్రూప్లో 1000 మంది దాటారు, అంటే 15,000 మంది ఉన్నాము సభ్యులు, నాయకులు. కానీ ఇది ఒక్క రాష్ట్రం కాదు, ఒక జిల్లా కాదు, 80 జిల్లాలు, 6 రాష్ట్రాలు. ఇంతవరకు ఎవరికి కూడా ఆహ్వానం మేము చెప్పలేదు, రండి అని చెప్పలేదు, వేదిక చెప్పలేదు, సమయం చెప్పలేదు, ఏమీ చెప్పలేకపోయినప్పటికీ జరుగుతుందన్న నమ్మకం ఆటోమేటిక్గా వెళ్ళిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ ఇంపాక్ట్ ఆ ఒక్క రోజులో ఇచ్చిన సంతోషం చాలా స్ఫూర్తినిచ్చింది, బలాన్ని ఇచ్చింది. ఇది సాధ్యపడడానికి కారణమైన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఫౌండర్, అధ్యక్షుడు డాక్టర్ బైరి నరేష్ గారికి, అలాగే సుజాత గారికి చాలా ధన్యవాదాలు. అలాగే వీటికోసం కృషి చేస్తున్నాం. 15 గ్రూపుల అధ్యక్షుడు, ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క అధ్యక్షుడు ఉన్నారు. అందరూ యూత్, వారందరికీ కూడా ధన్యవాదాలు. వారి ఉద్యోగాలు, కుటుంబాలు చూసుకుంటూ సమయం ఇస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా గ్రూపులు తయారవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆ కాంటాక్ట్స్లో రిక్వెస్ట్లు వస్తున్నాయి, మా నెంబర్ చేర్చండి అని. వాటి కోసం కూడా ఇంకా సభ్యుల అవసరం వస్తుంది, ఇన్ఛార్జీలు. దానికోసం ముందుకు వస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు. ఆ కార్యక్రమం గురించి నేను ఎక్కువగా ఇప్పుడు ఏం చెప్పను, కార్యక్రమమే చెప్పుతుంది. భయంతో పాటు కొంచెం బాగా నమ్మకం ఉంది, చేయగలమని. కొంచెం భయం కూడా ఉంది. ముఖ్యమైన రోజు, ఎంతోమందిని ఆ రోజు 1000 మందిని ఎలాగైతే కంట్రోల్లో తీసుకొని ఎంతో డిసిప్లిన్గా ఉన్నారు వాళ్ళందరూ, ఈసారి కూడా అంతే క్రమశిక్షణగా కార్యక్రమాలు జరుపుతామని ఇంకొకటి అనుకుంటున్నాము. 4-5 ఆ రోజు జరగడానికి అన్నీ సాధ్యపడేలాగా అందరూ సహకరిస్తారని కోరుతూ, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నాయకత్వానికి, నాయకులకి, సభ్యులకు అందరికీ పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, నా పేరు దారాల నాగరాజు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు పెద్దలు కృష్ణారావు గారు తన సందేశం ఇవ్వాలి, తన అనుభవాన్ని, తన అభిప్రాయాన్ని 2 నిమిషాలు. మీ అందరినీ చూస్తుంటే ఉత్సాహంగా నిలబడే మాట్లాడాలనిపిస్తుంది. మొదటి రోజు నేను ఇక్కడ వచ్చి మాట్లాడినప్పుడు చెప్పాను, మీ అందరూ వచ్చినటువంటి తీరు, ఇక్కడ సమయానికి కార్యక్రమం ప్రారంభించిన తీరు, ఇదంతా చూస్తే మీ డిసిప్లిన్ ముచ్చటగా ఉంది అని. ఇది 3వ రోజు. ఆ రోజు ఏదైతే అంచనా మాకు అనిపించిందో, ఈ 3వ రోజు చూస్తే ఈ 2 రోజులు మీరు ఇక్కడ నేర్చుకున్న పద్ధతి, కమిట్మెంట్ చూస్తే ఇది అక్షరాల 100% కరెక్ట్ అనిపించింది మాకు. ఇక్కడ ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి, ఇక్కడ ఈ శిక్షణ కార్యక్రమానికి మేము ఇక్కడ హోస్టులుగా ఈ ఏర్పాటు చేసినందుకు ఇది సార్థకమైంది అని చెప్పేసి మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు నేర్చుకుంటున్నటువంటి ఈ పద్ధతి, మీరు టైం పాటించడం చూస్తుంటే ఈ నేర్చుకున్నది వృధా కాదు. ఖచ్చితంగా మీరున్నటువంటి ప్రాంతాల్లో, రంగాల్లో దీన్ని మీరు ఆచరిస్తారు. దీని ప్రభావం కూడా ప్రజల మీద ఉంటుంది. ప్రజల్లో ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ప్రభావం సమాజంలో వస్తుందని చెప్పేసి ఆ నమ్మకం మాకు ఏర్పడింది. ఇప్పుడు మన ముందు మాట్లాడిన మిత్రుడు
గ్రేటర్ హైదరాబాద్లో నగరంలో నిజంగా ఎంత బిజీగా ఉండేటువంటి ప్రాంతంలో సమయం ఇస్తారా ఇట్లాంటి కార్యక్రమాలకు అనిపిస్తుందని చాలామందికి కొన్ని అపనమ్మకాలు ఉంటాయి. కానీ అంత చిన్నగా ఆర్గనైజేషన్ తను కృషితో ప్రారంభించింది. ఏదో 400 అనుకుంటే 1200 మంది వచ్చారని చెప్పడం మాత్రం ప్రజల్లో కూడా ఎంతగా వీటి పట్ల ఆదరణ ఉందో అర్థమవుతుంది. అందుకని దీనంతా నిర్వహిస్తున్నటువంటి బైరి నరేష్ గారికి, సుజాత గారికి, వారితో ఉన్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున మరొక్కసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నడుస్తుంది, విజయవంతం అవుతుంది. అనుకున్నటువంటి ఆశయాన్ని ఖచ్చితంగా ఆచరణలో సాధిస్తారని చెప్పేసి మరొక్కసారి విశ్వాసంతో మీకు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది April 14th. అప్పుడు మేము పెట్టిన రూల్స్, మేము ఎవరికి బస్ కిరాయి ఇచ్చేది లేదు, మీకు మీరే రావాలి, మీ పేరు వేయడం ఉండదు, గెస్టులు లేరు ఈ కార్యక్రమానికి, కరపత్రం లేదు, వాల్ పోస్టర్ లేదు, బ్యానర్లు ఉండవు, జెండాలు ఉండవు, ఏవి ఉండవు. కేవలం మీ సంఘ సభ్యులైతే మీ ఇంటికాడ నల్ల చొక్కా వేసుకొని, అది కూడా ఉదయం 6 గంటలకి పెద్ద అంబేద్కర్ కాడికి రావాలి అని చెప్పాము. అంతే. ఉదయం 6 గంటలకే 700 మంది రావడము మమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. 7 గంటల వరకు 1000 మంది దాటిపోయారు. 8 గంటల వరకు 1200-1500 మందికి చేరిపోయారు. ఇక తర్వాత వచ్చిన జనరల్ అనుకున్నాం మేము. ఇక బ్లాక్ షర్ట్లలో 1200 మంది వచ్చి బాబాసాహెబ్కి సెల్యూట్ చేసిన కార్యక్రమం మాకు బాగా నచ్చింది. ఈసారి అప్పుడేమో 400 అనుకుంటే 1200 వచ్చారు. ఈసారి 1200 అనుకుంటున్నాము. ఇప్పుడు 1200 అయితే ఈసారి మద్యపానం సేవించము, దొంగతనము చేయము, వ్యభిచారము చేయము, జీవహింస చేయము, అబద్ధమాడము, అంటే సైంటిఫిక్గా జీవిస్తామని 5 బుద్ధుని యొక్క పంచశీల సూత్రాలని అప్పుడేమో సెల్యూట్ చేసాం బాబాసాహెబ్కు బ్లాక్ సెల్యూట్ అని. ఇప్పుడు మాత్రం పంచశీల ప్రతిజ్ఞ, అంటే ఒక వ్యక్తి ఉత్తమ వ్యక్తిత్వంతో జీవించడానికి కావాల్సిన నైతిక విలువల్ని మేము పాటిస్తామని చెప్పి అందరం పంచశీల కండువాలని మెడకు వేసుకొని అక్కడ ప్రతిజ్ఞ చేయబోతున్నాం. ఈసారి ఎంతమంది అనుకుంటున్నాం? 1200 మందితో ఉదయం 6 గంటలకి, అక్కడ 9 గంటలకి 1200కి 1200 మందికి చిన్న పులిహోర ప్యాకెట్లు పెడతాం, వాటర్ క్యాన్లు పెడతాం. ఇక అంతకుమించి ఏమి ఉండదని మీకు పెట్టేది. సో ఉదయం 6 గంటలకే రావాలని ఆహ్వానించాడు మన నాగరాజు గారు. సో చూద్దామా ఈసారి? చూద్దామా? ఒక పెద్ద గుంపు నల్ల చొక్కాలు వేసుకొని ఈ 5 ప్రతిజ్ఞలు చేస్తూ, అసలు గవర్నమెంట్ మద్యం మానేయాలని అరవడం కాదు, మనం మానేస్తే వాడే మూసుకుంటాడు కదా దుకాణం. నిజమా కాదా? నిజమా కాదా? సో మన ఐక్యతని, క్రమశిక్షణని, మన సంఘం పట్ల, మనకు సమాజం పట్ల మనకున్న ప్రేమని ఆ రోజు చాటుదామని కోరుతూ, నిజంగా సుందరయ్య భవనం చాలా గొప్పగా ఉంది సార్. మాకు హైదరాబాద్లో ఇలాంటి ఒక హాల్ లేక మేము నెలకో 2 నెలకో మీటింగ్ పెట్టాల్సి వస్తుంది. ఇలాంటిది మాకుంటే ప్రతి సైంటిస్ట్ జయంతి లేదా ప్రతి సోషల్ రిఫార్మర్ జయంతి, వర్ధంతి లేదా చారిత్రక రోజుల్ని మేము జరిపేవాళ్ళం. మాకు ఇంతకాలము ఉస్మానియా యూనివర్సిటీలో జరుపుదామంటే ఆదివారం రోజు ఇవ్వరు. అక్కడ మాకు 56 రూమ్ ఎప్పుడు దొరుకుతుంటుంది. ICSSR హాల్ ఉండేది, 1500 కడితే రోజంతా ఉండేది. ఎక్కువ మీటింగ్ దొరుకుతుంది, దాన్ని ఆపేశారు. తర్వాత సెనెట్ హాలు VC ఇవ్వటం లేదు. ఠాగూర్ ఆడిటోరియం పెట్టుకుందామంటే దాని కెపాసిటీ 1000 ఉస్మానియా. అయినా పోయినా సావిత్రిబాయి పూలే జయంతిని మేము 1000 మందిని కలిసి జనవరి 5వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో, ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో 1000 మందిని బ్లాక్ షర్ట్లతో ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ముందు జెండా ఎగిరేసుకొని ఠాగూర్ ఆడిటోరియంలో సావిత్రిబాయి పూలే జయంతి జరుపుకున్నాం సార్. ఆ ఒక్క హాల్కే 40,000 కట్టాల్సి వచ్చింది. మీరు సైన్స్ డే జరిపినటువంటి ఆ హాల్ చూస్తే మాకు సంబరం అనిపించింది. ఇలాంటి హాలు ఎప్పుడన్నా ఏ సీజన్ లేదు, ఇది అన్ సీజన్. ఇవాళ శుక్రవారం, మాకు సండేనే అక్కర్లేదు, పెళ్ళిళ్ళ సీజన్ అక్కర్లేదు, ప్రఖ్యాత రోజున ఏ రోజుతో మాకు పని లేదు. ఏ రోజు పనికిరాని రోజు మాకు చెప్పగలిగితే దాన్నే 800 మందిలో 200 మంది అంత సరిపోతుంది కదా.
నిజమా కాదు? ఇలాంటి భవనం ఎప్పుడైనా మాకు తప్పనిసరి అనుకున్నప్పుడు లేదా సమాజం ఎదుర్కొనే సమస్యల మీద దీని మీద గొంతు వినిపించాలనుకున్నప్పుడు ఇక్కడున్న మా రిసోర్స్ పర్సన్స్ను ప్రసంగించడానికి పిలుచుకోవడానికి అవకాశం ఉంటే మేము ఎంతో సంతోషిస్తాం సార్. మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం. ఒక్కరం కూడా కిందికి దిగి గేటు దాటము, ఒక్కరం కూడా గట్టిగా అరవము. మేము 100 మంది వెళ్ళొచ్చిన తర్వాత మీరు వాష్రూమ్ చూసినా వాడనట్టుగానే ఉంచేలాగా మేము పరిశుభ్రంగా ఉంటాము. అందుకే ఈ మ్యాజిక్ ట్రైనింగ్ కూడా మా 3000 మంది కార్యకర్తలు తలా 100 రూపాయలు ఇస్తే 3 లక్షలు వచ్చేటి, లేదా అందులో ఉద్యోగస్తులు ప్రముఖులు తలా 500 ఏమన్నా 100 మంది వేసినా 50,000 వచ్చేవి. అలా కాకుండా మా కార్యకర్తలు 2 చెద్దర్లు తెచ్చుకున్నారు చేయలేపండి, 2 చెద్దర్లు తెచ్చుకున్నారు కింద, పల్లెం తెచ్చుకున్నారు చేపాకి లేపండి, చాయ్ గ్లాస్ తెచ్చుకున్నారు చేపాకి లేపండి. అలాగే 1000 రూపాయలు ఈ నిర్వహణ కోసం మెటీరియల్ కోసం మనకు మనమే ఇచ్చుకునే వాళ్ళు చేపాకి లేపండి. థ్యాంక్ యూ. సో ఇలా ముందుకు వెళ్తున్నాము. ఈ క్రమంలో ఈ సుందరయ్య భవనం కానీ, లీలా సుందరయ్య భవనం కానీ, పైన హాల్ కానీ, చివరికి పక్కనున్న మహిళల చిన్న రూమ్, అది కానీ ఇదేది లేకుండా సెల్లారు రాత్రి 11ంటికి ఇచ్చినా సార్ మాకు ఎవరు ఉండరు. 11ంటికి వచ్చి మేము తెల్లవారుజామున 4 గంటల వరకు మీటింగ్ పెట్టుకుని కూడా పోగలము. మాకు ఒక నీడ కావాలని చూస్తున్నాము. అన్నీ అనుకూలిస్తే 2-3 సంవత్సరాల్లో తప్పకుండా ఇలాంటి ఒక హాలు సంఘం నిర్మించుకొని నిరంతరం దీపం వెలిగి వెలుతురునిస్తూ ఆ కారు చీకటిని కాల్చడానికి ప్రయత్నిస్తామని కోరుతూ ఇప్పుడు